ఎక్కువ మాట్లాడితే అసలు మీ అమ్మ పేరు మీద ఉన్న భూమి కూడా నీకు ఇచ్చుడు ఎక్కువ. అర్థమైందా? సరే పోనీలే, ఊకూక అంటుంది కదా, ఆడబిడ్డను ఎందుకు ఏడిపియాలి, ఆమె కోసం మాకు ఎందుకు తాకాలి, సిమంట సిమంట అని ఇల్లు స్టార్ట్ చేసుకుంటాను, మంచిగా వచ్చి ఆమె మాకు మంగళారతి పట్టుకొని కడప పెట్టి మాకు శుభం కలిగేటట్టు చేస్తుంది కావచ్చు అని మేము అనుకొని, సరే ఆమె పేరు మీద అయితే ఆ పేరు మీద ఇద్దామని చూస్తే నువ్వు పోయి చెట్టు ఎక్కుతానేవేంది, ఇది కావాలి, రోడ్డుకున్నది, అది కోట్లు వస్తుంది, ఇది ఏమత్తది, ఎండ్లుంది, కుంటలుంది, అలా నీళ్ళు వస్తాయి, పంట వండది, ఏంది అంతా నీ పెత్తనం నాకు అర్థం కాదు. ఏ ఆడపిల్ల కూడా అన్నదమ్ముల మీద ఇట్లా మర్ర పడితే గుంట భూమి కూడా రాదు. అర్థమైందా? వాళ్ళు ఇచ్చినంత తీసుకొని పోవాలి. నిజంగానే నీకు పెళ్లి కాలేదు, ఏం కాలేదు, నాకు ఏమి ఇస్తారు అంటేనో దానికి అర్థం ఉంటది. పెండ్లై మంచిగా బంగారం వస్తుంది, సంసారం ఉన్నది, నౌకరి గాడు మొగడు గింతున్నాక ఇంకేంది. ఒక అన్న ఒక చెల్లె తల్లికడులో ఉడితే ఆ చెల్లె అన్న బతుకు కోరాలి, నా అన్న సల్లగా ఉంటేనే నాకింత పెడతాడు అని ఆశపడాలి. అంతే తప్ప నా అన్నకున్నది అంతా తెచ్చుకొని నా కొంపల్ని పెట్టుకుంటా, నేనే కోటీశ్వరాలను కావాలంటే అది స్వార్థం అవుతుంది. అర్థమైందా? అయినా ఒక అన్న చెల్లె గురించి ఆలోచిస్తాడు కానీ చెల్లె అన్న గురించి ఎందుకు ఆలోచించది? నీ అన్న ఏడుతుంటే నీకు మంచి అవుతుందా? కలకలా నేర్చిండు నా మొగడు నిన్న, నీకు ఎరికేనా? ఎంత బాధపడతాడు ఎరికేనా? మీ అమ్మకేమో అట్లయింది, నీకు అమ్మ కాలు ఇరిగిందన్న రద్ది లేదు, అన్న ఏడుతాడన్న రద్ది లేదు, ఏమనంటే భూమో 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 మీద పెట్టుకుంటావు తెచ్చుకొని. మరి మాకు పిల్లలు, సంసారం, మొగడు, మొద్దు ఎవరు మాకేదద్దా? అంత తెచ్చుకొని నీ కొంపలే పెడతావా? రజని, నువ్వు అట్లాగే అమ్మ, ఇది నా నుంచి ఏం ఆశిస్తుందో నాకైతే అర్థమైతలేదే. నీకు చెల్లె అమ్మన్నది కాదు, నేనన్నది కాదు. నీకు 15 లక్షలు ఇస్తా, అది కూడా ఏంది 15 లక్షలు ఇస్తావా? నువ్వు అట్లాగే అది కూడా ఎందుకు ఇస్తానో తెలుసా? ఆడబిడ్డ కన్నీరు ఏ అన్నకు ఏ తమ్మునికి మంచిది కాదే. నీ బాధ చూడలేక నేను ఆ తాపుకిని 15 లక్షలు ఎట్లా చేశానని నీ ముట్ట చెప్తా. నన్ను ఇల్లు కట్టుకొని చెల్లె నీ దీవెనాడుతుంటే నేను మంచిగా ఉంటేనే, మందిలో పొంటి నేను ఎన్ని రోజులని బతకాలి చెప్పు.